బ్యారర్గా ఉన్నారు. గిన్నెందించువాడట. అంటే ఈయన ఏమిస్తే అది ఆయన తీసుకుంటారు అనమాట. ఎవరు? ఆ రాజుగారు. కొన్నిసార్లు కొన్ని సామెతలు ఉంటాయి చూడండి. దేవుడు వరం ఇచ్చిన ఎవరెవరట? పూజారి ఎవడట. అలాగే కొన్ని సందర్భాల్లో రాజుల కన్నా పవర్ఫుల్ ఎవరో తెలుసా? వాళ్ళ పక్కనుండే పిఏలు. రాజుగారు ఏం చేద్దాం అనుకున్న వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? రాజా మీరు అలా నిర్ణయం తీసుకుంటే ఎలా అని చెప్పి రాజుగారు డైవర్ట్ చేస్తుంటారు వీళ్ళు. ఆ సెక్రటరీలు పిఎల్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ పెద్ద ఆయన అంటాడు వచ్చి కలిసేయండి అంటాడు ఆయన. ఈ సెక్రటరీలు మాత్రం రానివ్వరు. ఎక్కడికి? ఆయన దగ్గరికి కదా. కొన్ని ప్రాంతాలు, అన్ని చోట్ల ఇలా ఉంటాయి నేను అంటలే. Nehemiah was a wonderful man of God. He was a cup bearer. ఒక సూపర్ పవర్ నేషన్కి ఆ కాలంలో ఈయన గిన్నెందించువాడుగా ఉన్నాడు. రాజుగారికి చాలా సమీపంగా ఉన్నాడు. ఆ సందర్భంలో యెరూషలేములో దేవుని మందిరం కాల్చబడిందని నెహెమ్యా గారు రాజుగారిని అడిగాడు. అయ్యా నేను వెళ్ళాలని ఆ ప్రాంతానికి. ఐ వుడ్ లైక్ టు రీబిల్డ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేం ప్రాకారాలను తిరిగి కట్టాలి. మా ప్రాంతం పాడుబడిపోయి ఉంది, శిథిలావస్థలో ఉంది. మా పితరులు కొంతమంది వెళ్ళి మందిరాన్ని కట్టారు కానీ ఆ మందిరం చుట్టూ ఉన్న ప్రాకారాన్ని మాత్రం కట్టలేకపోయారు. వీ వాంట్ టు రీబిల్డ్ దట్ వాల్. వుడ్ యు ప్లీజ్ గివ్ ఎ పర్మిషన్? నాకు అవకాశం ఇస్తారా వెళ్ళడానికి అనగానే ఆయన ఎంత చక్కగా స్పందించాడంటే, నెహెమ్యా నువ్వు వెళ్ళడం మాత్రమే కాదు, నీకు ఏది కావాలంటే అది తీసుకెళ్ళాను. ఎందుకు అలాంటి ఫేవర్ అతని మీదకి వచ్చిందో తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళక మునిపే నెహెమ్యా రాజు దగ్గరికి వెళ్ళాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. నువ్వు ఎవరినో కలవాలనుకుంటున్నావు ఒక ఫేవర్ కోసం, ఒక అధికారినో ఒక ఉన్నతమైన వ్యక్తినో కలవాలి, పని జరగాలని ప్రార్థన చేస్తున్నావేమో. అయితే నేను చెప్పే సలహా ఏంటో తెలుసా? ఈవెన్ బిఫోర్ యు మీట్ దెమ్, మీట్ యువర్ గాడ్. వారిని కలవక మునిపే నీ దేవుడిని నువ్వు కలువు. నీ దేవుడి సలో ప్రార్థించే, ప్రభువా ఫలానా వ్యక్తి నేను కలవాలనుకుంటున్నాను, ఫేవర్ చూపించినని ప్రార్థన చేయి. దేవుడు గొప్ప ఫేవర్ నీకు ఇస్తాడు. బలమైన కార్యాలు జరుగుతాయి. మా తల్లిగారికి నాకు ఒకసారి పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చేసింది. యూజువల్గా మనం ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళాలి అంటే, ఏదైనా ప్రాంతాలకు వెళ్ళాలంటే మినిమం 6 months వ్యాలిడిటీ ఉండాలి పాస్పోర్ట్. 10 సంవత్సరాలు ఇస్తారు. నాకు ఇన్ని పాస్పోర్ట్లు ఉన్నాయి ఇప్పటికి, ఎందుకంటే బాగా ప్రపంచం అంతా తిరుగుతున్నానేమో. ఓ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది నాది. సరే మా తల్లిగారిది కూడా ఎక్స్పైర్ అయిపోతే, సరే మమ్మీ పద వెళ్దాం పాస్పోర్ట్లు చేయించుకుని వద్దామని చెప్పి వైజాగ్ బయలుదేరాను. వైజాగ్ వెళ్ళిన తర్వాత లైన్లో నిలబడ్డాం పాస్పోర్ట్ ఆఫీస్లో. అప్పుడు ఈ స్లాట్స్ అనేవి లేవు. స్లాట్ టైంలోనే వెళ్ళాలి స్లాట్స్ కోసం అని. ఎవరు ముందు వెళ్తే వారు లైన్లో నిలబడితే వాళ్ళ కేసు చూసి పాస్పోర్ట్ ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అదంతా కూడా స్లాట్ బేసిస్ మీద ఇస్తూ ఉన్నారు. అండ్ దెన్ చాలా ఆఫీసులు వచ్చాయి. రాజమండ్రిలో వచ్చింది, భీమవరం వచ్చింది, విజయవాడ, ఇవన్నీ కూడా వచ్చేసాయి. ప్రతిసారి మనం విశాఖపట్నం వెళ్ళక్కర్లా. కానీ అప్పుడు పాస్పోర్ట్ అంటే విశాఖపట్నం వెళ్ళాలి, లేదంటే హైదరాబాద్ వెళ్ళాలి. బేస్డ్ ఆన్ అవర్ అడ్రస్ విశాఖపట్నం దగ్గర కాబట్టి విశాఖపట్నం వెళ్ళాం. ఇద్దరం లైన్లో నిలబడ్డాం. చాలా పెద్ద లైన్ ఉంది. ప్రభువా సాయంకాలం మరలా మీటింగ్ ఉంది రాజమండ్రిలో, వెళ్ళిపోవాలని లైన్ ఏమో చాలా పెద్దగా ఉంది, సహాయం చేయనని ప్రార్థన చేసాం అంతే. నేను చిన్న చిన్న ప్రార్థనలు చేస్తాను కొన్ని సందర్భాల్లో, విత్ ఎ బిగ్ హార్ట్, పెద్ద హృదయంతో ప్రార్థన చేసాం. లైన్లో నిలబడ్డాం. మా అమ్మగారు నేను ఇద్దరం లైన్లో నిలబడ్డాం. నాతో పాటు ఇంకొక 2 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నిలబడి ఉన్నారు. ఈ లోపల పాస్పోర్ట్ ఆఫీస్లోంచి ఆ అటెండర్ బయటకు వచ్చి, సార్ మీరు లోపలికి రావాలని అర్జెంటుగా అన్నాడు. అవునా బాబు, ఏమైంది నాయన, ఏమన్నా ఇబ్బంది ఏమన్నా అయిందా? లేదండి, మా ఆఫీసర్ గారు రమ్మంటున్నారని మేము లోపలికి అన్నాడు. నాకెవరో ఆయన తెలీదు. లోపలికి వెళ్ళాను. సరాసరి నన్ను సూపరింటెండెంట్ గారు రూమ్లో తీసుకెళ్లారు, పాస్పోర్ట్ సూపరింటెండెంట్ గారు. ఆయన రూమ్లోకి వెళ్ళిన తర్వాత అన్నాడు, వెస్లీ గారు మీ మెసేజ్లు నేను టీవీలో చూస్తూ ఉంటానండి. అప్పుడు ఇంకా యూట్యూబ్ అంత ప్రాచుర్యంకి రాలేదు. టీవీలో చూస్తూ ఉంటానండి. మీరు ఇలా వచ్చారేంటి నన్ను అడిగాడు. పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయిందండి, రెన్యూల్ చేయించుకోవడానికి వచ్చామనగానే వెంటనే ఆయన క్రింద పనిచేసే స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళని పిలిచి, పాస్టర్ గారు రాజమండ్రి నుండి వచ్చారు, ½ an hourలో మీరు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అదంతా కంప్లీట్ చేసి, ఐఎమ్ షూర్ ఆయన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ రెడీగానే ఉండుంటాయి, అవన్నీ వెరిఫై చేసి పాస్పోర్ట్ తీసుకు చేతిలో పెట్టండి అన్నాడు. ½ an hour కూర్చున్నాం. ఆయన గురించి నేను, నా గురించి ఆయన చాలా విషయాలు అడిగి మాట్లాడుకున్నాం. ఓ టీ తెప్పించారు, బిస్కెట్లు తెప్పించారు. తినే లోపల పాస్పోర్ట్ చేతిలో పెట్టారు. దేవుని నామమున స్తోత్రం కలుగును. నా గొప్ప కోసం చెప్పట్లా ఈ మాటలు. ఇలాంటి 1 కాదు 2 కాదు, ఎన్నో ఉన్నాయి నా బ్రతుకులో. ఏం చెప్పాలనుకున్నా తెలుసా? దేవుని ఫేవర్ మన మీద ఉంటే
ద్వారాలు వాటికి అవే ఏం చేస్తారు చెప్పండి, దేవుడు తెరుస్తూనే ఉంటాడు. ఆయనకి అసాధ్యం ఏది లేదు. గాడ్స్ ఫేవర్. లెబనన్ అనే దేశం వెళ్ళాను, బెయిరూట్ అనే నగరంలో. లెబనన్ అనే దేశం ఇజ్రాయెల్ దేశానికి కొంచెం శత్రుత్వం ఉంది. నా పాస్పోర్ట్లో ఇజ్రాయెల్ స్టాంపులు ఉన్నాయి. వాటిని గనక చూస్తే నన్ను లెబనన్ ఎయిర్పోర్ట్లోంచి మళ్ళీ వెనక్కి పంపించేస్తారని ఎవరో చెప్పారు. ప్రభువా, మరి నా పాస్పోర్ట్ ఏమో ఇజ్రాయెల్ స్టాంపులు ఉన్నాయి, నేనేమో ఇప్పుడు లెబనన్ వెళ్ళాలి అక్కడ మీటింగ్స్లో. నీ ఫేవర్ కావాలి ప్రభు అని ప్రార్థన చేశాను. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగేశాను. నేను, బ్రదర్ జాన్ అని దుబాయ్లో మన కోఆర్డినేటర్ ఉంటారు, ఇద్దరం కలిసి వెళ్ళాం. బ్రదర్ జాన్ పాస్పోర్ట్ తీసుకున్నారు. అతన్ని పాస్పోర్ట్లో ఇజ్రాయెల్ స్టాంపులు లేవు కాబట్టి ఆయన స్టాంప్ వేసి యూ కెన్ గో అవుట్ అన్నారు. ఇప్పుడు నా టర్న్ వచ్చింది. ఒక్కొక్క పేజీ తిప్పుతున్నాడు ఆయన. ఇజ్రాయెల్ స్టాంప్ కనబడగానే నన్ను అక్కడి నుంచే మళ్ళీ అదే ఫ్లైట్లో వెనక్కి పంపించేస్తారు. మీరు మా దేశంలో రావడానికి వీలు లేదు. మేబీ మీరు ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన స్పై అయ్యి ఉండొచ్చు, వేగులు వారు అయ్యి ఉండొచ్చు, మీరు మా దేశంలో ఏదో చూడడానికి వస్తున్నారేమో అన్నట్టుగా వారు భావించుకున్న దేశాలకు రానివ్వరు. ప్రభువా, ఫేవర్ కావాలని ఐ నీడ్ యువర్ ఫేవర్ లార్డ్. తిప్పుతున్నాడు పేజీ, తిప్పుతున్నాడు. అక్కడ దాకా వచ్చి ఆగిపోయి స్టాంప్ వేసి పంపించేశాడు లోపల. నెహెమ్యా దేవుని కృప కొరకు ప్రాకులాడాడు. భౌతిక సమయం రాజును కలవడానికి ముందే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ప్రభువా ద్వారాలు తెరువు నాయనా అని. దేవుడు ద్వారాలు తెరిచాడు. నెహెమ్యా వచ్చాడు ఇజ్రాయెల్ దేశానికి, యెరూషలేం పట్టణానికి వచ్చాడు. ప్రాకారాలు పడిపోయినాయి. రాత్రంతా ఇన్వెస్టిగేట్ చేశాడు. టు అవాయిడ్ అన్నెసెసరీ డిస్టర్బెన్సెస్ హీ మూవ్డ్ అరౌండ్ ద సిటీ నైట్ టైం. చీకట్లో రాత్రి వేళ మొత్తం తిరిగాడు. పరిస్థితి అంతా అర్థమైపోయింది. ప్రాకారాలు కట్టి తీరాల్సిందే. 52 రోజుల్లో ప్రాకారాలు కట్టడానికి ప్రణాళిక వేసుకున్నాడు. ఒక మంచి కార్యం చేయడానికి పూనుకున్నాడు. అనేక మంది దేవుని ప్రజాతంతో కలిసి వచ్చారు. అయితే ఇక్కడ గమనించండి, ప్రపంచంలో ఏ మంచి పనికైనా ఎప్పుడు విరోధులు ఉంటానే ఉంటారు. చెప్పండి, ఎవరు ఉంటారు? నువ్వు ఎప్పుడు ఏ మంచి పని చేద్దాం అనుకున్నా ఎక్కడో చోట విరోధులు ఉంటూనే ఉంటారు. నెహెమ్యా పని అంత ఈజీగా జరగలే. 52 రోజుల్లో ప్రాకారాన్ని కట్టేశాడని మనం మాట్లాడుకుంటాం, కానీ ఆ ప్రాకారాల కట్టబడిన వెనకాల నెహెమ్యా వెళ్ళిన మానసిక సంఘర్షణ అంతా ఇంత కాదు. టోబియా, సన్బల్లుటు, గెషెము అనబడే వాళ్ళు ప్రధానంగా ఉన్నారు. వాళ్ళు నెహెమ్యా గారి పనిని చూసి హేళన చేయడం మొదలుపెట్టారు. ఆ హేళన ఎలా ఉందో తెలుసా? ఏమి నాయనా నెహెమ్యా, గోడలు కడతావు నువ్వే గనక గోడలు కడితే నక్కలు దూకితే, చెప్పండి ఏం దూకితే? నక్క ఎంత ఉంటుందండి? కుక్క అంత ఉంటుంది కదా. చిన్నగా ఉంటే అల్పమైన జీవులు, పెద్ద ఏనుగులాగా ఏమి ఉండదు కదా. నక్క చిన్నగానే ఉంటుంది. ఆ నక్కలు కనుక గోడ మీద నుండి ఇలా దూగ్గానే గోడలు పడిపోతాయి అన్నాడు. అంటే అపహాస్యం చేసి, సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడాడు. చూడండి, కొన్నిసార్లు ఎవరైనా మన క్యాలిబర్ని, మన యొక్క ఎబిలిటీని తక్కువ చేసి మాట్లాడితే ఎలా ఉంటుంది మన పరిస్థితి? బాధ అవుతుంది కదా. నేను చేసే పనిని ఇంత తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారా అని నెహెమ్యా వెనక్కి వెళ్ళిపోలేదు, కానీ ముందుకే సాగిపోయాడు. ప్రతిఘటనలు వస్తాయి, ప్రతిబంధకాలు వస్తాయి. నువ్వు చేసే ప్రతి మంచి పనిని తప్పుబట్టే వాళ్ళు ఉంటారు, నిందలేసే వాళ్ళు ఉంటారు, అవమానకరంగా మాట్లాడే ఉంటారు. ఇది నీ వల్ల కాదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. విజయం సాధించిన తర్వాత చాలామంది వచ్చి నీకు షేక్ హ్యాండ్లు ఇవ్వచ్చేమో, కానీ బహుశా ఆ చేతుల్లో చాలా మట్టుకు నీకు వెనకకు లాగిన చేతులే ఉంటుంటాయి. నెహెమ్యా ముందుకే సాగిపోతున్నాడు. ప్రాకారాలు కట్టే ఆ సందర్భంలో శత్రు సైన్యం అంతా పెరిగిపోతున్నారు, బలం పెంచేసుకున్నారు. వాళ్ళు దేవుని పనిని ఆపేయాలని, నెహెమ్యా యొక్క దర్శనాన్ని నిర్వీర్యం చేసేయాలని చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటే, నెహెమ్యా అడుగడుగునా దేవుని మీద ఆధారపడుతున్నాడు, ప్రజలందరినీ ప్రోత్సహిస్తున్నాడు. రండి, దిస్ ఇస్ ద టైమ్ టు వర్క్ ఫర్ గాడ్. ఇంతవరకు మన పనుల్లో మనం బిజీగా ఉన్నాం. మన ఇల్లు కట్టుకోవడం ఎంతమంది లేరు అక్కడ. క్రైస్ట్ స్టడీ సెంటర్లో వేలాది మంది వచ్చేస్తున్నారు. అక్కడ అందరూ కూడా గుప్పిలు తెరుస్తా ఉన్నావు. నువ్వు ఒక్కదానివే చేయకపోతే ఏమైద్దిలే అని బహుశా దేవుని కోసం నువ్వు ఏదైనా చేయాలనుకుంటే వెనకలాగే వాళ్ళు చాలా మంది ఉంటారేమో. కానీ దేవుని బిడ్డ, వినో, కీప్ మూవింగ్ ఫార్వర్డ్, కీప్ మూవింగ్ ఫార్వర్డ్. నువ్వు ముందుకే సాగిపోవాలి. ఒక దైవజనుడు అంటాడు, నువ్వు ఎప్పుడు ముందుకే వెళ్తూ ఉండాలి, ముందుకే సాగిపోవాలి. ఒకవేళ ఎప్పుడైనా పడాల్సి వస్తే ముందుకే పోడు అంటాడు. ఎందుకంటే 3 అడుగులు ముందు ఉంటావు కాబట్టి. హల్లెలూయా. ఎవడ పడాల్సి వస్తే ఎటు పడాలట? వెనకబడక నువ్వు. ఆ పడాల్సిందేదో ముందుకే పడు, 3 అడుగులన్నా ముందుకెళ్ళినట్టు ఉంటుంది అన్నాడు. అంటే పడమన్న ఉద్దేశం కాదు, కానీ ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? కీప్ మూవింగ్. లేదా పరాయి వాళ్ళ దేవుడిని నువ్వు నమ్ముకున్నావు, విదేశీయుల దేవుడిని నమ్ముకున్నావు అని వాళ్ళకి తెలియంది ఏంటి అంటే, ఒక్కొక్క దేశానికి ఒక దేవుడు ఉంటాడని నమ్మారు, అంతేగాని దేవుడు ఒక్కడే అనే విషయం వాళ్ళకి తెలియక దేశాలకు దేశాలు దేవుడిని బంచేశారు వాళ్ళు. బైబిల్ ప్రకారం గాడ్ ఈజ్ వన్. దేవుడు ఒక్కడే. ఆయన తన సంకల్పం ద్వారా
వాళ్ళందరినీ కూడా తన మహిమ కొరకు వాడుకోవాలనుకుంటున్నాడు. నెహెమ్యా ప్రతిబంధకాలు వచ్చాయి, కానీ ఆగిపోలేదు, ముందుకే సాగిపోయాడు. బర్తిమై గురించి మనం ఆలోచన చేస్తే, బర్తిమై పుట్టుక గుడ్డివాడు, ఎరికోలో త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. ఆ రోజు యేసు ప్రభువు ఆ మార్గంలో వస్తున్నాడని విన్నాడు, గట్టిగా అరుస్తున్నాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా, నీవు తప్ప నాకీ లోకంలో వేరే లేరయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. అరుస్తా ఉన్నాడు, దావీదు కుమారుడా యేసు కరుణించు, కరుణించుము, హ్యావ్ మర్సీ ఆన్ మై లార్డ్, ఓ జీసస్, ఓ సన్ ఆఫ్ డేవిడ్. దావీదు కుమారుడా అంటే అర్థం ఏంటో తెలుసా? ఓ రాజా. దావీదు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేసిన అద్భుతమైన రాజు, అతని కడుపును పుట్టిన ఆయన వంశం నుంచి వచ్చిన ప్రభు అయిన యేసు రాజులకు రాజు. పోనీ గుడ్డివాడు భిక్షగాడు, నువ్వు ఒక్కడివే దేవుని కోసం నిలబడినప్పుడు నీ చుట్టూ అనేకులు నిలబడొచ్చేమో నేను నిరుత్సాహపరచడానికి. కానీ బర్తిమై అంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసా? అస్సలు వెనుకడు వేల. ఎంతమంది కచ్చాగట్టి ఊరుకో 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 అని అంటున్నారని చెప్పి, సరే బాబు మిమ్మల్ని అందరికీ వ్యతిరేకంగా చేసుకుని మళ్ళీ రేపు పొద్దున్న నాకేమన్నా కావాలంటే ఎవరెత్తారులే అని ఇంటికి వెళ్ళిపోలేదు బర్తిమై. మీరు ఎంటే ఉండండి, లేకపోతే లేదు, నేను మాత్రం నా దేవుని కృపను పొందుకోవాలంతే. అరిచాడు. ప్రభువారు వెళ్తూ వెళ్తూ ఆయన నిలిచిపోయారు. ఆయన బర్తిమైకి సహాయం చేయకుండా వెళ్ళడానికి యేసుప్రభువుకి ఇష్టం లేదు. నీకు విషయం తెలుసా? నీ హృదయాన్ని తెరిచి నువ్వు అరవగలిగితే, నీ హృదయాన్ని తెరిచి ప్రార్థన చేయగలిగితే, నీ హృదయాన్ని తెరిచి దేవునికి నీ విన్నపాన్ని నీ మొరను తెలియచేయగలిగితే, నిన్ను దాటి, ఐ వుడ్ లైక్ టు రిపీట్ అగైన్, నిన్ను దాటి ఒక్క అడుగు కూడా నా యేసే ముందుకేయడు. నీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన తీసుకున్నాడు. కాబట్టి దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. దాట్స్ ద వండర్ఫుల్ నేచర్ ఆఫ్ మై గాడ్. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలును చేయక మానడు. ఆ మాట డైరెక్ట్ యాక్టివ్ సెన్స్లో మనం చూస్తాం, కానీ ప్యాసివ్ సెన్స్లో మనం చూస్తే ఉండదు తెలుసా? యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన మేలు చేయకుండా ఉండలేడు అనే మాట. దేవుడు ఉండలేడట, అంతే, మేలు చేయకుండా ఉండలేడట. అరుస్తున్నాడు బర్తిమై, గుడ్డి భిక్షకుడు, పట్టించుకోవాల్సిన అవసరం యేసు ప్రభువుకు లేదు, కానీ హృదయంలో చూసిన కేకలను పట్టించుకున్నాడు, నిలబడ్డాడు యేసయ్య. చాలా మంది అడుగుతూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభు వారిని, చాలా మంది యేసు ప్రభు వారు ఆ కాలంలో ఉన్న కాలంలో జరిగిన విషయం ప్రియులు చాలా మంది అడుగుతుంటారు, వెస్లీ గారు బైబిల్లో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరని. బర్తిమై అంటాను. ఎందుకోసం తెలుసా? పాత నిబంధనలో చాలా మంది గొప్ప గొప్ప భక్తులైన వారు, యథార్థమైన మనసుతో దేవుని సేవించిన వారందరూ కూడా సృష్టిని తమ ఆధీనంలో ఉంచుకోగలిగారు. మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం చీలిపోయింది. ఎలీయా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల వర్షమైన మంచున కురవలేదు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు నిలిచిపోయారు. గొప్ప గొప్ప భక్తులు పాత నిబంధనలో సృష్టిని ఆపగలిగారు. బర్తిమై ఆపింది సృష్టిని కాదు, సృష్టికర్తనే ఆపేశాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. వాట్ ఎ పవర్ ఆఫ్ ఎ జెన్యూన్ ప్రేయర్, వాట్ ఎ పవర్ ఆఫ్ ఎ ప్రేయర్ దట్ కమ్స్ ఫ్రమ్ మై హార్ట్. హృదయంలోంచి వచ్చే ప్రార్థన గొప్పతనం ఏంటో తెలుసా? సృష్టికర్తను ఆపేశాడు. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ బర్తిమైస్. నెహెమ్యా ఏ విధంగా ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ ఆ గోడ పనిని పూర్తి చేశాడో, ప్రాకారాన్ని పూర్తి చేసి దేవుని నామాన్ని మహింపరిచాడో, దేవుని బిడ్డ దేవుని కోసం జీవించాలనుకున్నప్పుడు, ఆయన కోసం బ్రతకాలనుకున్నప్పుడు, యేసయ్య నామం నిమిత్తం ముందు కొనసాగాలనుకున్నప్పుడు నీకు వచ్చే శ్రమలు, నిందలన్నీ కూడా ప్రక్కన పెట్టాయి. నువ్వు పొందబోయే మహిమ ఈ రోజు నువ్వు ఎదుర్కొన్న శ్రమల కన్నా చాలా గొప్పది. హల్లెలూయా. ఫోకస్ ఆన్ దాట్.